మన గుండె ఎలా చీలిస్తే గనక ఇప్పుడు చూడండి పేపర్ చింపితే ఆ పేపర్ కింద ఏమొచ్చిందంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ అని వచ్చింది. మరి వెస్టేజియన్కి ఎలా ఉండాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ అని మన గుండె లోపల ఉండాలండి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ బిజినెస్లో మనం రాణించగలుగుతాము. ఇది అది ఎలాగా ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఈ రోజు మనం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్దాము. సిఎన్సి ఆఫర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్. వెస్టేజ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా సిఎన్సి ఆఫర్ అనేది ఒక గుండెకాయ లాంటిదండి. ఎందుకు గుండెతో పోలుస్తున్నాము, ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కనుక మరి రైట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక అది మీరు వింటే ఇది కంప్లీట్గా వింటే మీకు అర్థమవుతుంది. చూడండి, వెస్టేజ్ కంపెనీలో మీ విజయానికి సిఎన్సికి సంబంధం కలిగి ఉంటుంది. అంటే వెస్టేజ్ కంపెనీలో ఎవరైనా సక్సెస్ సాధించారు అంటే కనుక వాళ్ళు కంపల్సరీ సిఎన్సి మెయింటైన్ చేసి ఉంటారు. లేదా వెస్టేజ్ కంపెనీలో సక్సెస్ సాధించాలి అంటే కనుక మీకు సిఎన్సి గురించి తెలియాల్సి ఉంటుంది. మీ సక్సెస్కి సిఎన్సితో ముడిపడి ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకు ముడిపడి ఉంటుందో కొన్ని విషయాలు నేను వివరిస్తాను చూడండి. అది తెలిస్తే మీకు అర్థమవుతుంది. కన్సిస్టెన్సీ అనేది ఎందుకు అవసరం అంటే వెస్టేజ్ కంపెనీలో మీ ఆరోగ్యం కోసం ఏవైతే వస్తువులు కొనుక్కుంటున్నారో ఈ వస్తువులు వెస్టేజ్లో దొరికే వస్తువులు అన్నీ బయట కూడా దొరుకుతాయి. కాకపోతే వెస్టేజ్లో దొరికే వాటికి స్పెషల్ ఏంటి అంటే కనుక హెల్త్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు. మరి ఆ హెల్త్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంటారు. మరి ఆ కొనడంలో సిఎన్సి అనేది తప్పనిసరి పాటించాలి. ఓకేనండి. కన్సిస్టెన్సీ ఎందుకు అవసరం అంటే వెస్టేజ్ కంపెనీలో మీ ఆరోగ్యం కోసం కొనడంలో సిఎన్సి అంటే కొనుగోలులో కూడా సిఎన్సి ఉండాలి. అలాగే ఇంకా దేంట్లో సిఎన్సి కావాలంటే వెస్టేజ్ కంపెనీలో మీ ఆదాయం కోసం పనిచేయడంలో సిఎన్సిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అంటే వెస్టేజ్ కంపెనీలో సిఎన్సి ఎందుకు అవసరం అంటే 2 భాగాలు ఉంటాయి ఇందులో. ఒకటో భాగం ఏంటి అంటే కనుక మీ ఆరోగ్యం కోసం మీరు ఏదైతే కొంటున్నారో వస్తువులు కొని వాడుతున్నారో దాంట్లో కూడా సిఎన్సి మీరు మెయింటైన్ చేయాలి. రెండో భాగం ఏంటి అంటే మీరు వెస్టేజ్కి ఎందుకోసం వచ్చారు, ఆరోగ్యంతో పాటు ఆదాయం కావాలని వచ్చారు. ఈ ఆదాయం కావాలంటే కూడా దానికి కూడా మీరు పనిచేసే విధానం కూడా అంటే కొనే విధానం కాదు, పనిచేసే విధానం కూడా సిఎన్సిలోనే చేయాలి. కొనడం సిఎన్సిలో చేయాలి, చేయడం సిఎన్సిలో చేయాలి. అంటే మీరు ఆఫర్ గురించి ఒకటే అనుకుంటున్నారు, విధానం గురించి కూడా నేను సిఎన్సి చెప్తున్నానండి. అంటే ఒక కొనుగోలు మాత్రమే కాదు, మీరు పని చేయవలసినటువంటి విధానం కూడా ఏదైతే ఉందో మీరు వర్క్ చేయాల్సిన వెస్టేజ్లో బేసిక్గా ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు, డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు, 10,000 సంపాదించాలనుకున్నాడు, 50,000 సంపాదించాలనుకున్నాడు, 1,00,000 సంపాదించాలనుకున్నాడు, దానికి ఒక గోల్ పెట్టుకున్నాడు. 4 నెలలు లేదా 6 నెలలు 1 ఇయర్ పాటు గోల్ పెట్టుకున్నాడు. ఈ గోల్కు అనుసంధానంగా పని చేయాలంటే ఈ ప్రతి నెల వస్తువులు కొనడానికే సిఎన్సి అవసరం కాదండి. ఆ పని చేసేదానికి కూడా సిఎన్సి అవసరమే. ఎవరైతే సిఎన్సిలో కొంటారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఎలా అవుతారో, ఎవరైతే సిఎన్సిలో పని చేస్తారో వాళ్ళు సంపూర్ణ ఆదాయం అనేది పొందుకునే వాళ్ళు అవుతారు. అంటే ఇక్కడ 2 భాగాలుగా సిఎన్సి మీ జీవితంలో ఉపయోగపడుతుంది వెస్టేజ్ కంపెనీ ద్వారాగా. ఒకటో భాగం ఏంటంటే కొనడం. రెండో భాగం ఏంటంటే వెస్టేజ్ పని విధానం కొనసాగించడం. ఓకేనండి. ఈ రెండిట్లో కూడా సిఎన్సి అనేది మిళితమై ఉంది. మరి ఏంటి ఆ సిఎన్సి అనేది చూద్దాం ఇప్పుడు. వెస్టేజ్ కంపెనీలో ప్రతి ఒక్కరి ప్రయాణం మొట్టమొదట దేంతో ప్రారంభమవుతుంది అంటే వెళ్లి జాయిన్ అవ్వడం అంటే వస్తువులు కొనుక్కొని ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులున్నాయి. ఎంతకాలం బయట మనం వస్తువులు కొనుక్కున్నాము, వాడుకున్నాము. అవి కాకుండా వెస్టేజ్‌లో ఎప్పుడైతే నువ్వు కొనుక్కొని, వాడుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తావో జీవితంలో నీకు అనారోగ్యాలనేవి ఉండవు అని చెప్పేసి వాళ్ళకి చెప్తాం. అయితే ఈ వస్తువులు ఎంతకాలం వాడాలి అంటే కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా తను ఎంతకాలం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడో అంతకాలం ఈ వస్తువులు కొంటూనే ఉండాలి. ఎక్కడైనా కన్సిస్టెన్సీ తప్పిందా అంటే గనక ఆ వ్యక్తి ఆరోగ్యం అనేది పరిపూర్ణంగా మెయింటైన్ చేయడం కష్టమైపోద్ది. ఇక్కడ కొనుక్కోవడం మానేసేయడం అంటే అర్థం ఏంటి? కెమికల్ ప్రొడక్ట్స్‌కి ఎళ్తున్నాడు. కెమికల్ ప్రొడక్ట్స్‌కి ఎళ్ళాడు అంటే అర్థం ఏంటి? మరలా ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి దిశగా ఆ వ్యక్తి ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అందుకే వెస్టేజ్ కంపెనీలో ప్రతి ఒక్కరి ప్రయాణం కొనుగోలు కన్సిస్టెన్సీతో ప్రారంభం అవ్వాలి. ఇది ఎప్పుడు మానేయాలి అంటే ఏ రోజైతే మనం తనువు చాలించి ఈ భూలోకాన్ని విడిచిపెట్టేసి ఎళ్ళిపోతామో ఆ రోజు వరకు ఏ రోజు కూడా మన క్రమశిక్షణలో, మన కన్సిస్టెన్సీలో మనం మిస్ కాకూడదండి. దానికి కిందన ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రాసాను చూడండి. వెస్టేజ్ కంపెనీలో మీరు కొనే విధానంతోనే మీరు విజయం సాధించగలరా లేదా అనేది మీ అప్లైన్‌కి తెలిసిపోతుంది. ఒక వ్యక్తిని మనం జాయిన్ చేసాం. ఆ వ్యక్తి
మరి ఈ వెస్టేజ్ బిజినెస్ కి సూట్ అవుతాడా, సూట్ అవడా? ఎందుకంటే ఇది ఒక నెల చేసే బిజినెస్ కాదు, ఒక సంవత్సరం చేసే బిజినెస్ కాదు, లేదా ఒక జీవితం చేసే బిజినెస్ కాదండి. ఇది 3 తరాల బిజినెస్. ఇది 3 తరాలకి కావాల్సినటువంటి పునాదులు, 3 తరాలు మరి అనుభవించేటువంటి ఏదైతే ఆరోగ్యపరంగా కానీ, ఐశ్వర్యపరంగా కానీ జీవితాన్ని అనుభవించడానికి కావాల్సినటువంటి వ్యక్తిత్వం అనేది మొట్టమొదట వెస్టేజ్ కంపెనీలో మనం కొనేటప్పుడు మన అప్లైన్‌కి మన మీద ఒక అభిప్రాయం ఏర్పడతది. మీరు కొనుగోలు చేసేటప్పుడు ఆయనకి మీ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తది. మీరు కొనమన్నప్పుడు ఆరోగ్యం కోసం ఆయన పరిపూర్ణంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఈ ఆరోగ్యం తాలూకా ఇంపార్టెన్స్ అర్థమైంది అంటే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆయన చెప్తుంటాడు ఇందులో ఉదయం లేసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇలా వస్తువులుంటాయి. అలాగే హెల్త్‌ని కాపాడుకోవడానికి ఈ రోజు జబ్బులొస్తున్నాయి కాబట్టి, ఆ జబ్బుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ సప్లిమెంట్స్ అనేవి రెగ్యులర్‌గా ప్రతి ఇంట్లో వినియోగించాలి. పిల్లలకి ఈ రోజుల్లో బయట అనారోగ్యాలు రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని అవకాశాలున్నాయి. ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఆ వ్యక్తి నిజంగా తెలివైన వ్యక్తి అయితే, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈయన చెప్పేటప్పుడే బ్రెయిన్‌లో ఆయన ఫీడ్ చేసుకుంటాడు. ఇది నా ఇంటికి అవసరం, ఇది నా ఇంటికి అవసరం, ఇది నా ఇంటికి అవసరం అని చెప్పేసి ఇవన్నీ లిస్ట్ ఔట్ చేసుకుంటాడు. తెలివైన వాళ్ళైతే మాత్రమే అలా అనుకుంటాడు. ఇది నా పిల్లలకి అవసరం, ఇది నా భార్యకి అవసరం, ఇది నాకు అవసరం, ఇది నా ఇంటికి అవసరం, ఇది నా కుటుంబానికి అవసరం, లేదా ఇది నా ఎంటైర్ లైఫ్‌ని ఆరోగ్యంగా మెయింటైన్ చేయడానికి కావాల్సిందే అని ఎవరైతే డిజైన్ చేసుకుంటున్నారో వాళ్ళకి మరి ఈ బిజినెస్ తాలూకా లేదా ఈ ప్రొడక్ట్స్ తాలూకా ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుస్తది. అలా తెలిసిందంటే గనక మరి కంపల్సరీ సీనియర్ క్యాచ్ చేస్తుంటాడు. మాట్లాడేటప్పుడే ఆయన మీతో చెప్పే విధానం ఎవరైనా లేదనుకుంటే కొత్త వాళ్ళతో ఒక వ్యక్తి ఒక అప్లైను కొత్త వ్యక్తికి ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడంటే చూడండి ఆ వ్యక్తి జాయిన్ అవుతాడా లేదా అని చెప్పేసి తీసుకొచ్చిన వ్యక్తి చెప్పేస్తాడు. లేదా ఆ వ్యక్తి 100 పాయింట్లు కొంటాడా లేదని చెప్పేసి తీసుకొచ్చిన వ్యక్తికి చెప్పేస్తారు. అమ్మ ఆయన మీద సమయం వేస్ట్ చేసుకోకు. లేదా ఆయన కొండమ్మా ఆయన మాటలు మాత్రమే చెప్తాడమ్మా అని చెప్పేసి ఎలా చెప్పగలుగుతాడంటే ఇదేనండి ఎక్స్‌పీరియన్స్. అప్లైన్‌కున్న ఎక్స్‌పీరియన్స్ అదే. వెస్టేజ్ కంపెనీలో మీరు కొనే విధానం అంటే కొత్త వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా 100 పీవీలు చేయలేని వాళ్ళు, లేదా 100 పీవీలు చేయాలని ఆలోచించే వాళ్ళు, లేదా కొత్తగా జాయిన్ అయ్యి కూడా ఇంకా నేను 100 పాయింట్లు కొనలేదని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నానండి ఇది. ఎందుకు అంటే ఇదంతా కూడా మీకు తెలీదు ఇది. కొత్తగా మీరు వస్తున్నారు కాబట్టి, ఆల్రెడీ అనుభవంతో ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు మీ మేలు కోరి మీకు దీని గురించి వివరణ ఇస్తారు. అలాంటి సమయంలో కూడా మీరు ఈ వివరణని అర్థం చేసుకొని, వాళ్ళ మాటలు విని, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా కాపాడుకోవడం కోసం వాళ్ళు మీ మేలు కోరి చెప్పారు కాబట్టి, అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోలేకపోతున్నారంటే, మీరు ఈ బిజినెస్‌కి సూట్ కారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే, ఈ బిజినెస్‌కి ఎవరు సూట్ అవుతారంటే, ఒకటి తన మీద తనకు ప్రేముండాలి. రెండోది తన కుటుంబం మీద తనకు ప్రేముండాలి. మూడోది తనకి సమాజం మీద ప్రేముండాలి. అలాంటి వ్యక్తులు మాత్రమే వెస్టేజ్‌లో వస్తువులు వాడతారు. అలా వాడే ప్రతి వ్యక్తి కూడా సీఎన్‌సీ అనేది ఒక 100 పాయింట్లు, 200 పాయింట్లు కాదండి. ఇంటికి 300, 400 పాయింట్లు కూడా కొనేవాళ్ళగా తయారవుతారు. రైట్. రెండోది ఏంటి అంటే గనక మరి ఇన్ని ప్రేమలు కలిగిన వ్యక్తి ఒక ఆరోగ్యాన్ని మాత్రమే కోరుకోడుగా. రెండో భాగం ఉంది జీవితంలో సంతోషం, డబ్బు. ఆ డబ్బు కూడా కోరుకుంటాడు. అలాంటి వాళ్ళకి మాత్రమే వెస్టేజ్ పరిపూర్ణంగా అర్థమవుతది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ముచ్చటనిపిస్తది. సీనియర్ మాట్లాడినప్పుడు అవతల వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపించేయి అంటే గనక కంపల్సరీ అవతల వ్యక్తిని విడిచిపెట్టకమ్మా ఆయన చాలా బాగా పనిచేస్తాడు. లేదా విడిచిపెట్టకండి. ఆమె చాలా ఈ బిజినెస్‌కి సూటబుల్ అయ్యేటువంటి పర్సను. ఆవిడ టాలెంటెడ్ అని చెప్పేసి చెప్పేస్తారు అప్లైన్. రైట్. ఇంకా ముందుకెళ్దాం దీని గురించి. ఎలా తెలుసుకోగలము? ఒక్కసారి ఆలోచించండి. ఎలా తెలుసుకోగలము అన్నదానికి ఆన్సర్ కిందన రాసింది చూడండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో చిన్న పనిలో నమ్మకస్తులు కాకుండా పెద్ద పనిలోకి ఎవరు కూడా ప్రవేశించలేరు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్. ఒకటో తరగతి చదవకుండా ఆ వ్యక్తి 10వ తరగతిలో పాస్ అవ్వలేడు. ఓకేనండి. 2, 3, 4 ఇలాగా కనీసం ఒక్కొక్క క్లాస్‌ని జంప్ చేసినప్పటికి కూడా కనీసం ఏదో ఒక 1, 2, 3, 4, 5 తరగతులు ఏదో అనేది అంటే వానమాలు రాకుండా 10థ్ క్లాస్‌లో పాస్ కాలేడు. లేదా వానమాలు రాకుండా ఇంజినీరింగ్ పాస్ కాలేడు. ఇలా ఏ ఉన్నతమైనటువంటి స్థాయికెళ్ళాలన్నా ఒక వ్యక్తి చిన్న జాబ్‌లో నమ్మకస్తుడైతే ఆ వ్యక్తికి ప్రమోషన్ వస్తది. అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశం ఉంటాడు. ఒక వ్యక్తి చిన్న వ్యాపారాన్ని కొనసాగించినప్పుడు ఆ చిన్న వ్యాపారంలో నమ్మకస్తుడైతే ఆ వ్యక్తికి బ్లెస్సింగ్స్ వచ్చి అంచెలంచెలుగా పెద్ద అపర కుబేరుడు అవ్వడానికి, పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించడానికి అవకాశం ఉంటది. మరి దాంట్లో భాగమే ఈరోజు మిమ్మల్ని ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. మీరు ఈ బిజినెస్‌లో లేదా ఈరోజు మీకు ఒక పని భగవంతుడు వెస్టేజ్ కంపెనీ అనేటువంటి ఒక పనిని మీకు దొరికేలాగా
దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశంలో మీరు నమ్మకస్తులు కాకుండా ఉన్నతమైనటువంటి విజయ శిఖరాలను అధిగమించడానికి మీకు సాధ్యం కాదు. ఎందులో నమ్మకంగా ఉండాలి? ఇందాకే మీకు చెప్పానండి విషయాలు. రైట్. ఏంటో చూద్దాం. సిఎన్‌సి ఆఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సిఎన్‌సి ఆఫర్‌లో మీరు సిఎన్‌సి ఆఫర్ తాలూకా గొప్పతనం ఏంటో చూద్దాం. ఈ సిఎన్‌సి ఆఫర్ గొప్పతనం గురించి తెలియాలి అంటే వెస్టేజ్ కంపెనీలో కొనుక్కోవడంలో ఎన్ని ఆఫర్‌లు ఉన్నాయో మీకు తెలియాలి. అప్పుడే కదా సిఎన్‌సి అంటే కొత్తగా వచ్చిన వ్యక్తికి సిఎన్‌సి గురించి తెలీదండి. లేదా కొత్తగా వచ్చిన వ్యక్తి ఏంటి సిఎన్‌సి? ఏంటి కన్సిస్టెన్సీ ఆఫరు? అనేది కన్‌ఫ్యూజ్ అయిపోతుంటాడు. ముందు ఆ వ్యక్తికి వెస్టేజ్‌లో ఇలా కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ఇందులో బెస్ట్ ఆఫర్ ఏదో నువ్వు సెలెక్ట్ చేసుకో. ఈ ఆఫర్ ఇంత పర్సెంటేజ్ వస్తుంది. ఈ ఆఫర్ ఇంత పర్సెంటేజ్ వస్తుంది. ఈ ఆఫర్ ఇంత పర్సెంటేజ్ వస్తుందని చెప్పేసి ఆ వ్యక్తికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈ సిఎన్‌సి ఆఫర్ తాలూకా ఇంపార్టెన్స్ ఆ వ్యక్తికి అర్థమైతే ఆ వ్యక్తి సిఎన్‌సి ఆఫర్ గురించి తెలిస్తే గనక ఎవ్వరు సిఎన్‌సి ఆఫర్ మిస్ చేసుకోరండి. అది ఎలాగో చూద్దాం. ఒక్కొక్క ఆఫర్ గురించి తెలుద్దాం. ఆ వెస్టేజ్ కంపెనీలో ప్రొడక్ట్స్ కొనుక్కునే వారికి ఎన్ని ఆఫర్స్ ఉంటాయంటే 3 ఆఫర్స్ ఉంటాయండి. ఆ ఆఫర్స్ ఒక్కొక్క ఆఫర్ గురించి తెలుసుకుంటే ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఏ ఆఫర్ కొనుక్కుంటే ఎక్కువ లాభం వస్తుందో మీకు అర్థమవుతది. రైట్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫర్ ఏంటి అంటే 3 ఆఫర్లు అంటే వెస్టేజ్‌లో కొనుక్కునే ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ కొనుక్కునే వాళ్ళకి అది ఏ స్టేజ్‌లో ఉన్నా స్టార్టింగ్‌లో కొత్తగా జాయిన్ అయిన వ్యక్తికైనా, డైరెక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా, క్రౌన్ డైరెక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా, వీఎంసీఎం స్థాయిలో ఉన్న వాళ్ళకైనా కూడా కొనుక్కోవడానికి 3 ఆఫర్స్ ఉంటాయి. ఓకేనండి. ఇది ఎవరికైనా ఒకే విధంగా వస్తది. కాకపోతే వినియోగించుకోవడం రావాలి. అంతేగాని పెద్ద కేడర్‌లో ఉన్నారు కదా అని చెప్పి పెద్ద ఆఫరు, చిన్న కేడర్‌లో ఉన్నారు కదా! కొత్తగా జాయిన్ అయ్యాను కదా! అని చెప్పి చిన్న ఆఫర్ ఉండదండి. ఇది ఈక్వల్ ఆపర్చునిటీ. వెస్టేజ్ అనేది అందరికీ సమానంగా ఇచ్చేటువంటి అవకాశం. అంటే అందుకనే ఈ కంపెనీ ఎవరి కోసం డిజైన్ చేశారంటే అతి పేదరికంలో ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడ సమానంగా ఇక్కడ పరిగణించబడతారు. వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీగా ఉంటాది. ఈక్వల్‌గా వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి అని చెప్పడానికి ఈ 3 ఆఫర్‌లు. ఒకటో ఆఫర్ ఏంటి అంటే రీటైల్ ఆఫర్ అంటారు. రీటైల్ ఆఫర్ అంటే ఇందాక సుధాకర్ సార్ చెప్పారు. మిడిల్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి మీరు ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడే ఒక డిస్ట్రిబ్యూటర్‌గా ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే మీరు ఈ బిజినెస్‌లో డిస్ట్రిబ్యూటర్‌గా ఎంటర్ అయ్యి ఎంఆర్‌పి అనే పదం ఇంక ఉండదు. ఎంఆర్‌పి మీద మీరు తక్కువ రేటుకి కొనుక్కుంటారు. డిస్ట్రిబ్యూటర్ కాబట్టి డీపీ ప్రైస్‌కి కొంటారు. దాన్నే వెస్టేజ్ కంపెనీలో రీటైల్ ఆఫర్ అంటారు. అంటే ఎంఆర్‌పి రేటుకి కొనాల్సిన దాన్ని మనం డిస్ట్రిబ్యూటర్ రేటుకి కొంటున్నాము. ఆ మధ్య వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ వ్యత్యాసం ఎంత ఇస్తున్నారు అంటే ఇక్కడ చూడండి 20% ఇస్తున్నారు. అయితే దీనికి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. చూడండి ఇక్కడ ఎనీ డేట్, నో లిమిట్ అంటే ఎంత కొనాలి? ఎప్పుడు కొనాలి? అంటే దీనికి ఎంతైనా కొనొచ్చు. ఎప్పుడైనా కొనొచ్చు. ఎంత కొనాలని దీనికి కండిషన్ లేదు. లేదా ఈ డేట్‌లో కొనాలని కూడా కండిషన్ లేదు. సింపుల్‌గా చెప్పాలంటే ఎవ్వరికైనా ఏ సమయంలో కొనుక్కున్నా వచ్చే ఆఫర్ ఏదైనా ఉంది అంటే వెస్టేజ్‌లో ఆఫర్ పేరేంటి అంటే రీటైల్ ఆఫర్. అయితే దానికి ఒక ఎగ్జాంపుల్ ఏసాను. ఇది కొనాలని రూల్ కాదు. ఎగ్జాంపుల్ మాత్రమే. ఎలా వస్తది 20% అని ఏసాను చూడండి. ఎగ్జాంపుల్‌గా ఒక వ్యక్తి ₹1000 పట్టుకొని వెస్టేజ్ స్టోర్‌కొస్తే ఆ వ్యక్తి రీటైల్ ఆఫర్‌లో కొనుక్కుంటే మరి ఎన్ని వస్తువులు వస్తున్నాయంటే ₹1200 వస్తువులు వస్తున్నాయి. ఆ వ్యక్తికి లాభం ఎంతొచ్చింది అంటే ₹200 లాభం అనేది ఆన్ ది స్పాట్ రావడం జరిగింది. దీనికి ఈ డేట్‌లో కొనాలని గాని, లేదా ఇంత కొనుక్కుంటేనే ఇస్తారని గాని ఏమి లేదండి. ఎప్పుడైనా కొనొచ్చు. ఎంతైనా కొనొచ్చు. ఓకేనండి. అర్థమైంది కదా! ఇది ఆఫర్ పేరేంటి అంటే అసలు కండీషన్స్ లేనటువంటి ఆఫర్ పేరేంటి వెస్టేజ్‌లో అంటే రీటైల్ ఆఫర్. నెక్స్ట్ ఇక్కడ కండిషన్స్‌తో కూడుకున్న ఆఫర్‌లుంటాయి. ఇంకో 2 ఆఫర్‌లు. ఇప్పుడు రెండో ఆఫర్‌కెళ్దాం. ఈ ఆఫర్ పేరేంటి అంటే రీపర్చేజ్ ఆఫర్ అండి. ఈ రీపర్చేజ్ ఆఫర్‌ని చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ రీపర్చేజ్ ఆఫర్‌లోకొస్తే రీటైల్ ఆఫర్ కూడా మీకు యాడ్ అవుతుంది. దాంతో పాటుగా రీపర్చేజ్ ఆఫర్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు రీటైల్ ఆఫర్ ఇందాక మనకి ఎంత ఇచ్చారు అంటే 20% ఇచ్చారు. మరి రీపర్చేజ్ ఆఫర్ ఎంతొస్తుంది? ఇంకో 10% వస్తుంది. ఇప్పుడు 20+10 కలిపితే మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందంటే 30% వచ్చింది. ఇప్పుడు ఈ ఆఫర్ ఎప్పుడు కొనాలి? ఎంత కొనాలి? ఇప్పుడు రీపర్చేజ్ ఆఫర్‌కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. రీపర్చేజ్ ఆఫరు 2 తారీఖు నుంచి అంటే వెస్టేజ్ కంపెనీలో 2 తారీఖు అనేదే మనకు కనిపిస్తది. 1 తారీఖు కనిపించదండి. ఎందుకంటే మనకి నెల మొదలయ్యేది 2 తారీఖు. 2 తారీఖు నుంచి 18 తారీఖు లోపల కొనుక్కోవాలి. రీపర్చేజ్ ఆఫర్‌లోకి రావాలంటే. అదే రీటైల్ ఆఫర్‌లో రావాలంటే దీనికి ఇక్కడ టైమ్ లిమిటేషన్ అనేది ఏమీ లేదు. అదే రీపర్చేజ్ ఆఫర్‌కైతే 2-18 లోపల కొనుక్కోవాలి. మరి ఎంత కొనాలి అంటే మినిమమ్ ఒక రూ. 1000 కొనాలి. మరి రూ. 1000 కొనుక్కుంటే 30% వస్తదని చెప్పాను కదా! ఈ 30% అంటే ఎంతొస్తుందో చూడండి. రూ. 1300 వస్తువులు మీకు వస్తున్నాయి.
అంటే 1000కి మీకు ఇక్కడ ఎంత ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుందంటే 300 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ అనేది, అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది మీకు ఆన్ ది స్పాట్ కొనుక్కునేటప్పుడే ఇచ్చేస్తున్నారు. అంటే రీపర్చేస్ ఆఫర్లో 1000 రూపాయలు పట్టుకొని మీరు స్టోర్కి వచ్చారనుకోండి, 1300 రూపాయల వస్తువులు మీరు తీసుకోవచ్చు. అంటే 1000 రూపాయలకి 300 రూపాయలు అదనంగా వస్తున్నాయి. గమనించారా? పైనున్న ఆఫర్‌కి కిందనున్న ఆఫర్‌కి తేడా ఏంటంటే, రీటైల్ ఆఫర్‌లో 1000 కొనుక్కుంటే 200 వస్తున్నాయి. రీపర్చేస్ ఆఫర్‌లో 1000 కొనుక్కుంటే 300 రూపాయలు అదనంగా వస్తుంది. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఆఫర్‌లోకి వెళ్దాం. మూడో ఆఫరు. ఇప్పుడు చూడండి, ఒకటో ఆఫరు, రెండో ఆఫర్‌లోకెళ్తే ఒకటో ఆఫరు, రెండో ఆఫరు కలిపి వస్తున్నాయి. ఇప్పుడు మూడో ఆఫర్‌లోకెళ్తే ఈ 2 ఆఫర్‌లు కలిపి మూడో ఆఫర్ కూడా మనకి కలిపి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడో ఆఫర్ పేరేంటి అంటే గనక, మనం ఏదైతే సీఎన్సీ అనుకున్నామో అదే ఈ మూడో ఆఫరు. సీఎన్సీ ఆఫరు. దీని కండిషన్స్ ఏంటో చూద్దాం, ఒకసారి చూడండి. ఒకటో కండిషను, సీఎన్సీ ఆఫర్‌లోకెళ్ళాలంటే 4 నెలలు కొనాలి. మరి పైనున్న 2 ఆఫర్‌లకి కండిషన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఎన్ని నెలలు కొనాలని, ఏ నెలకు ఆ నెలే ఇచ్చేస్తారు పైనున్న ఆఫర్సు. కానీ సీఎన్సీ ఆఫర్‌కి కంపల్సరీ 4 నెలలు కంపల్సరీ కొనాలి. మరి సీఎన్సీ ఆఫర్‌లో ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే, పైనున్నవన్నీ కలుపుకొని 50% మార్జిన్ మనకొస్తుంది. మరి దీనికి ఎప్పుడు కొనాలి? డేటు 2వ తారీఖు నుంచి కంపల్సరీ 14వ తారీఖు లోపల కొనాలి. ఎగ్జాంపుల్‌గా ఎంత అవుతుంది? 100 పాయింట్లు కొనాల్సి ఉంటది ప్రతి నెల మీరు సీఎన్సీ ఆఫర్‌లో 4 నెలల్లో కూడా. మరి 100 పాయింట్లంటే అప్రాక్సిమేట్‌లీ ఎంత అవుతదంటే రూ. 3000 దాటే అవుతది. అంటే హెల్త్ సప్లిమెంట్స్ కనుక కొనుక్కుంటే 3000కి అయిపోద్ది. లేదా 2800 కూడా కొన్ని సప్లిమెంట్స్ కొనుక్కుంటే అయిపోద్ది. కానీ జనరల్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే గనక రూ. 3000 దాటే మీరు కొనాలి. రూ. 3000 దాటి కొంటే మీకు ఎన్ని పాయింట్లొస్తాయంటే 100 పాయింట్లొస్తాయి. మరి ఈ సీఎన్సీ ఆఫర్‌లో 3000 కొంటే మీకు రూ. 1500కే ఇక్కడ వస్తువులు దొరుకుతున్నాయి. అంటే మీకు రూ. 1500 సేవ్ అవుతున్నారు. సగం రేటుకే వస్తున్నాయి. ఇది ఎలాగో నేను మీకు క్లియర్‌గా చూపిస్తే మీకు అర్థమవుతది. రైట్. ఇప్పుడు ఇది ఎలాగో చూద్దాం. ఈ ఆఫర్ తాలూకా కండిషన్ ఏం చెప్పాను మీకు? 3000 పైనే కొనాలి. 4 నెలలు కొనాలని చెప్పాను కదా! అది ఎలాగో చూద్దాం. సీఎన్సీ ఆఫర్ తాలూకా కండిషను. 3000 పైన 4 నెలలు మీరు కొన్నారనుకోండి. ఓకే. ఇప్పుడు 4 నెలలకి మీరు కొన్న అమౌంట్ లెక్క పెడితే నెలకి 3000 చొప్పున, అంటే 3000 పైనే కొంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందుకే ఇవన్నీ కవర్ చేస్తాను నేను. పైన కొంటున్నాం కాబట్టి అవి కూడా కవర్ చేస్తాను. ఇప్పుడు 3000 పైన కొంటున్నాం. 4 నెలలు కొన్నారు. 4 నెలలు ఇంటూ 3000 అంటే 4 3000 ఓకేనండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఇక్కడ రూ. 3000 మీరు కొంటున్నారుగా, ఈ రూ. 3000కి కొనేటప్పుడే ఇక్కడ ప్రతి రూ. 1000కి 300 ఎక్స్‌ట్రా ఇచ్చేస్తారండి. అంటే మీరు రూ. 3000 కొనుక్కుంటే 1000కి 300 అంటే 300లో రూ. 900 సరుకులు కొనేటప్పుడే మీకు కంపెనీ ఫ్రీగా ఇచ్చేస్తది. అంటే ప్రతి రూ. 3000కి కొనేటప్పుడే రూ. 900 సరుకులు ఫ్రీగా ఇస్తారు. అయితే ఇప్పుడు 4 నెలలకి కలిపి మీరు ఎంత కొన్నారు? దానికి ఎంత ఫ్రీగా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు 4 నెలలకి కలిపి మీరు కొన్న ఐటెమ్స్ ఎంత అంటే అక్షరాల రూ. 12,000 పైనే మీరు వస్తువులు కొన్నారు. 4 నెలలు కలిపి నెలకు 3000 చొప్పున 4 నెలలు కొన్న ఐటెమ్స్ అన్నీ లెక్కపెడితే 12,000 కొన్నారు. ఇప్పుడు మీకొచ్చిన బెనిఫిట్స్ ఎలాగొచ్చాయో చూద్దాం. ఇప్పుడు బెనిఫిట్స్ ఎలా వచ్చాయంటే 1000కి రూ. 300 చొప్పున మీకు ఫ్రీగా ఇస్తారని చెప్పానుగా. ఇప్పుడు 4 నెలలకి 12,000 కొన్నారంటే 12/300 అంటే 12,000 మీరు కొన్నారు కాబట్టి ప్రతి 1000కి కొనేటప్పుడే 300 ఫ్రీగా ఇచ్చేస్తారు కాబట్టి 12,300 సరుకులు మీకు ఫ్రీగా ఇచ్చుంటారు. అది ఎంతొచ్చాయో చూద్దాం. 12,300 అంటే రూ. 3,600 వస్తువులు కొనేటప్పుడే మీకు ఫ్రీగా ఇచ్చేస్తుంది కంపెనీ. అంటే ఏ నెలకు ఆ నెలే. నెలకు 300 కొంటే 900 ఫ్రీగా ఇచ్చేస్తారు. మళ్ళీ రెండో నెల 300 కొంటే 3000 కొంటే 900 ఫ్రీగా ఇచ్చేస్తారు. మూడో నెల 3000 కొంటే 900 సరుకులు ఫ్రీగా ఇచ్చేస్తారు. నాలుగో నెల 3000 కొంటే 900 సరుకులు ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇప్పుడు 4 నెలలు ప్రతి నెల 900 చొప్పున సరుకులు ఫ్రీగా ఇస్తే 4 నెలలు కొన్న సరుకులకి ఫ్రీగా వచ్చిన సరుకులు ఎంత అంటే ఇప్పుడు రూ. 3,600 సరుకులు కంపెనీ మీకు ఫ్రీగా ఇచ్చింది. రైట్. ఇదొక బెనిఫిట్. ఇది కాకుండా మీకు ప్రతి రూ. 1000 కొనుగోలు మీద పాయింట్లొస్తున్నాయిగా. ఎన్ని పాయింట్లొస్తున్నాయి? 100 పాయింట్లొస్తున్నాయి. ఇప్పుడు సారీ అదే 3000కి 100 పాయింట్లొస్తున్నాయి. రూ. 1000కి 30 పాయింట్లొస్తాయి. ఇప్పుడు ఈ ప్రతి 100 పాయింట్లకి మీ అకౌంట్‌లో డబ్బులేస్తారు. లేదా ప్రతి రూ. 1000కి మీ అకౌంట్‌లో డబ్బులేస్తారు. సింపుల్‌గా చెప్పుకుంటే 12,000 కొన్నందుకు మీ అకౌంట్‌లో డబ్బులు ఎంత పడుంటాయంటే యావరేజ్‌గా యేసుకున్నా 100కి రూ. 27 1000కి రూ. 27 అయితే తగ్గదండి. ఓకేనండి. ప్రతి రూ. 1000కి రూ. 27 నుంచి రూ. 89 వరకు మీ అకౌంట్‌లో ఏస్తారు. ఓకేనండి. రూ. 86 వరకు అకౌంట్‌లో ఏస్తారు. ఓకేనండి. కాబట్టి 4 నెలలు కొన్నదానికి మీ అకౌంట్‌లో డబ్బులేస్తారు. అయి నేను లెక్క పెట్టట్లే. ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువ ఇవ్వాలి. ఎక్కువ చెప్పి తక్కువ ఇవ్వకూడదు.
ఇప్పుడు 4 నెలల్లో మనం కొన్నాం. అకౌంట్‌లో డబ్బులు పడ్డాయి లెక్క పెట్టొద్దు. ఇప్పుడు 4 నెలల్లో కొన్నందుకు మనకి ఫ్రీగా ఇచ్చిన సరుకులు ఎంత అంటే కొనేటప్పుడు 3600 ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు మరి 4 నెలలు కంపెనీ చెప్పినట్టుగా మీరు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపులోనే ప్రతి నెల 100 పాయింట్లు తగ్గకుండా మీరు కొనేసారనుకోండి. 4 నెలలు మీరు కంపెనీ చెప్పినట్టు చేశారు కాబట్టి మీరు పాస్ అయినట్టే. పాస్ అయితే కంపెనీ మీకు బెనిఫిట్ ఎంత ఇస్తుంది అంటే ఒక రూ. 3000 మళ్ళీ మీకు నచ్చిన సరుకులు 3000 కాదు ఇది రూ. 3500 దాటే వస్తాయి. కావాలంటే మీరు కొనినప్పుడు ఫ్రీగా 4 నెలల తర్వాత వచ్చిన సరుకులు మీరు లెక్క పెడితే 3600 వస్తాయి. అయి కూడా నేను జస్ట్ 3000 చెప్పాను. ఇప్పుడు కొనేటప్పుడు రూ. 3600 సరుకులు ఫ్రీగా ఇచ్చారు. 4 నెలలు కొన్న తర్వాత 3000 సరుకులు ఫ్రీగా ఇచ్చారు. ఇవి మొత్తం మనకు ఫ్రీగా వచ్చినట్టే. కొనేటప్పుడు వచ్చినా, 4 నెలలు కొన్న తర్వాత వచ్చినా మొత్తం ఫ్రీగా వచ్చినట్టే. ఇప్పుడు ఫ్రీగా వచ్చిన వస్తువులన్నీ లెక్క పెడితే ఎంతయ్యాయి అంటే 6600 ఒరిజినల్‌గా అయితే పైన ఒక 3600 కిందన ఒక 3500 పైనే వస్తాయి. అంటే 7000 పైనే వస్తది. కానీ నేను తగ్గించి మాట్లాడతాను. ఎందుకంటే ఇందాక నేను ఇక్కడ 100 పాయింట్లు ఏసినప్పుడు రూ. 3000కే 100 పాయింట్లు రావు. 3000 దాటుతది. మరి అప్పుడు తగ్గించి చెప్పానుగా. మరి అందుకే ఇక్కడ 7000 దాటే మనకి ఫ్రీ వస్తువులు వచ్చుంటాయి కానీ నేనేం చేస్తానంటే 6000 పరిగణలోకి తీసుకున్నాను. అంటే దాంతో పాటుగా కంపెనీ అకౌంట్‌లో డబ్బులేసిందిగా. అయి కూడా నేను లెక్క పెట్టలా. 4 నెలలు కంపెనీ అకౌంట్‌లో డబ్బులేసింది. అయి వదిలేసాం. అది కాకుండా మీకు 7000 పైనొస్తే 6000 కిందే నేను తీసుకున్నాను. ఓకేనండి. ఇప్పుడు మనకి కంపెనీ 4 నెలలు కొన్నందుకు గాను మనకు ఫ్రీగా ఇచ్చిన సరుకులు ఎంత అంటే 6000 పైనే వచ్చాయి. పోనీ 6000 అనుకుందాం. ఇప్పుడు రూ. 12,000 మనం కొన్నందుకు రూ. 6000 వెనక్కి ఇచ్చేసింది మనకి. వెనక్కి ఇచ్చేసిందంటే ఈ రూ. 12,000లో 6000 మైనస్ చేసేయాలిగా. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు రూ. 12,000లో రూ. 6,000 మనం మైనస్ చేస్తే అప్పుడు ఎంత కొన్నట్టంటే రూ. 6,000కే మనం కొన్నట్టు అవుతది. అంటే సగం రేటుకే మనకిచ్చింది. 12,000 వస్తువులు 6,000కి ఇచ్చింది అంటే సగం రేటుకే వచ్చింది. మరి అలా వచ్చినప్పుడు మీరు నెలకి 3,000 కొంటుంటే 1,500కే వచ్చినట్టు కదండీ! గమనించారా? ఇందాక నేను చెప్పినట్టు 3,000 వస్తువులు 1,500కే వస్తాయని చెప్పాను. అది 4 నెలల్లో కలుపుకుంటే మీకు 50%లో వస్తది. అప్పుడు మాత్రమే రూ. 3,000 వస్తువులు 1,500కి వచ్చినట్టు సాధ్యమవుతది. రైట్ మీకు అర్థమవుతుందని అనుకుంటాను. అర్థం కాకపోతే ఎవరైనా చాట్ రూపంలో మీరు తెలియజేయొచ్చు మీ అభిప్రాయాన్ని. అర్థమైతే కూడా మీరు దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని చాట్ రూపంలో తెలియజేయొచ్చు. ఓకేనండి. రైట్. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు 50% ఎలా వస్తుందో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. చూపిస్తే మీకు అర్థమవుద్ది. ఎందుకంటే చాలా మందిలో ఒక అపోహ ఉంటది. ఏంటి అపోహ అంటే, "సార్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ చాలా రేట్ ఎక్కువండి" అంటారు. ఒకటో ఆన్సర్. కొనమంటే ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఏంటంటే రేట్ ఎక్కువ అంటారు. ఓకేనండి. మరి రేట్ ఎక్కువ కాదా అన్నది ఎవరికి రేట్ ఎక్కువ అనిపిస్తది? ఎవరికి రేట్ తక్కువ అనిపిస్తదంటే సీఎన్‌సీ ఆఫర్ గురించి తెలియలేని వాళ్ళకి రేట్ ఎక్కువ అనిపిస్తది. సీఎన్‌సీ ఆఫర్ గురించి తెలిసిన వాళ్ళకి రేట్ తక్కువ అనిపిస్తది. ఎందుకో చూద్దాం పోనీ అవి కూడా ఎగ్జాంపుల్స్ చేసి చూపిద్దాం. ఇప్పుడు ఏ వస్తువు కొనుక్కున్నా సగం రేట్‌కి వస్తుంది కదా! 50% అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ వెస్టేజ్‌లో పేస్ట్ ఎంఆర్‌పీ ఎంత అంటే ఇప్పుడు ప్రెజెంట్ రూ. 105 ఎంఆర్‌పీ. మరి 50%కి వస్తుందంటే ఒక రూపాయి ఎక్కువేసి చూపించాను అక్కడ. రూ. 53కి వస్తుంది. ఏవండీ ఈరోజు ఎంటైర్ ఇండియాలో 100 గ్రాముల పేస్ట్ క్వాలిటీ పక్కన పెడదాం. కాస్టే చూస్తున్నాను నేను. క్వాలిటీ గురించి మాట్లాడట్లే. వెస్టేజ్ ప్రొడక్ట్స్‌తో మీరు బయట వస్తువులను కంపేర్ చేయడానికే వీల్లేదు. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్. అందుకే మనం ఈ బిజినెస్‌లో జాయిన్ అయ్యాం. కానీ నేను క్వాలిటీ గురించి చెప్పలే. ఫస్ట్ టైమ్ వచ్చేవాడికి క్వాలిటీ గురించి అర్థం కాదు. వాడేం కంపేర్ చేస్తాడంటే, నేను ఇంతకాలం బయట ఇంత కొన్నాను. లేదా నా జీతం ఇంతే వస్తుంది. నేను ఇంతలోనే కొనగలను అని ఆలోచిస్తాడు కదా! అందుకని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఎంటైర్ వరల్డ్‌లో ఈరోజు 100 గ్రాముల పేస్ట్‌ని రూ. 53కి ఇచ్చే కంపెనీ ఎక్కడా లేదండి భూమి మీద. ఒకే ఒక కంపెనీ ఉంది. అది వన్ అండ్ ఓన్లీ వెస్టేజ్ కంపెనీ మాత్రమే. ఆరోగ్యానికి ఆరోగ్యము వస్తుంది. రెండోది ఇక్కడ 100కి మనకి సగం రేటుకే ఇస్తుంది. అంటే రూ. 105 ఉన్నదాన్ని రూ. 53కే ఇస్తుంది. అంటే చాలా తక్కువ రేట్‌కి ఇస్తుంది. మరి ఈ పేస్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంత క్వాలిటీగా ఉంటది. మరి అది సబ్జెక్ట్ టైం కాదు కాబట్టి చెప్పట్లేదు. అలాగే నెక్స్ట్ ఇంకో ప్రొడక్ట్ చూద్దాం. సోపు. డైలీ వాడే ప్రొడక్ట్స్ ఒక 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సోపు రేట్ ఎంత అంటే రూ. 75 అండి మనకి. ఓకేనండి ఎంఆర్‌పీ. 50% అంటే ఎంతకొస్తుంది? అది కూడా ఒక రూపాయి ఎక్కువేసాను. రూ. 38కి కంపెనీ ఇస్తుందండి. అంటే ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్‌కి దగ్గరకొచ్చేసాం మనం. ఎందుకంటే క్వాలిటీ సోప్ దొరుకుతుంది. మార్కెట్ ప్రైస్ దొరుకుతుంది. ఓకేనండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి టీ ఎంఆర్‌పీ ఎంత అంటే ఇక్కడ చాలా బయట కన్నా తక్కువకొచ్చేస్తుంది. మరి రూ. 192 అది మరి తక్కువ రేట్‌కి ఎంత వస్తుందో కూడా మీరు అక్కడ గమనించండి. తక్కువ రేట్‌కి ఎంతకొస్తుందంటే రూ. 96కే మీకిక్కడ టీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. రూ. 96కి లీవ్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ టీ ఎక్కడా దొరకదండి. మొన్న బూట్ క్యాంప్ దగ్గర టీ పొడి కొనమంటే బయట టీ పొడి కొనడానికెళ్తే అసలు మన టీ పొడి కన్నా 4 రెట్లు, 3 రెట్లు ఎక్కువే ఉన్నాయి రేట్లు. చాలా ఎక్కువున్నాయి.
ఓకేనండి. అప్పుడు అనిపించింది వెస్టేజ్‌లో ఉన్నాం, మనకి అందరూ ఎక్కువ అంటుంటే మనం భ్రమలో ఉన్నాం కానీ నిజంగా బయట ఇంత రేట్లు ఉన్నాయా అని అప్పుడు అర్థమైందండి. కాబట్టి రూ. 96కి ఇంత క్వాలిటీ మీరు కలలో కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదండి. కలలో కూడా అవకాశం లేదు. ఓకేనండి. కాబట్టి అంత తక్కువ రేట్‌కి మనం ఇస్తున్నాము. బయట పావు కిలో కొనాలంటే 280, 290, 300 పైన ఉన్నాయి. మన దగ్గర 200 గ్రామ్స్ జస్ట్ రూ. 192 ఎంఆర్‌పీ. డీపీ ఎంత అంటే అదే మరి 50%కి వస్తుందంటే ఎంతకొస్తుందంటే రూ. 96కి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రపంచంలో అత్యధిక మంది చనిపోవడానికి కారణం వంట నూనె. ఆ వంట నూనె కూడా కంపెనీ మనకి సబ్సిడీ రూపంలో కుకింగ్ ఆయిల్ వెస్టేజ్‌లో ఎంత అంటే రూ. 780. మరి ఆయిల్ తయారీ విధానం అంతా కూడా మీరు మొన్న ఆయిల్ గురించి వచ్చుంటే, ఆయిల్ చెప్పినప్పుడు వచ్చుంటే మీకు అర్థమవుతది. ఈ ఆయిల్ కళ్ళకి అతుక్కొని తీసుకుంటారు ప్రతిరోజు, అంత అద్భుతంగా ఉంటది. మరి రూ. 780 ఉన్న ఆయిల్‌ని 50%కి ఇస్తున్నారంటే మనకి రూ. 390కి ఇస్తున్నారు. 2 లీటర్‌లో మళ్ళీ అది కూడా మరి లీటర్ ఎంత పడిందంటే రూ. 195. అంటే ఇది కూడా ఆల్‌మోస్ట్ బయట మనం కొనే రేట్‌కి ఈక్వల్‌గా దగ్గరగా వచ్చేసిందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఉంటాయి కాబట్టి మరి వెస్టేజ్ కంపెనీలో 3 ఆఫర్‌ల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఆఫర్ పేరేంటంటే రీటైల్ ఆఫరు. రెండో ఆఫర్ పేరేంటంటే రీపర్చేజ్ ఆఫరు. మూడో ఆఫర్ పేరేంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్, సీఎన్‌సీ ఆఫరు. మరి రీటైల్ ఆఫర్‌లో కొనుక్కుంటే 20%, రీపర్చేజ్ ఆఫర్‌లో కొనుక్కుంటే 30%, అలాగే సీఎన్‌సీ ఆఫర్‌లో కొనుక్కుంటే 50% వస్తుంది. తెలివైన వాళ్ళైతే 50% చూజ్ చేసుకుంటారు ఎవరైనా సరే. ఎలాగో చూద్దాం. రైట్, ఓకేనండి. 4 నెలల ఆఫర్‌లో కొనుక్కోవడం వల్ల ఏ ప్రొడక్ట్ అయినా కూడా సగం ధరకే వస్తుంది. అదే పవర్ ఆఫ్ సీఎన్‌సీ. ఇప్పుడు మనం ఎవరికైనా మనల్ని నమ్మి వెస్టేజ్‌లో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు అంటే ఆ వ్యక్తికి మనం ఏ ఆఫర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంటే, మిమ్మల్ని నమ్మి వాళ్ళు జాయిన్ అవుతున్నారు కాబట్టి, వాళ్ళకి మేలు చేసే వాళ్ళైతే కంపల్సరీ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఇప్పించాలనే ఆలోచించాలి. అంతేగాని ఏదో విధంగా ఆయన జాయిన్ అయిపోతే చాలు, ఏదో విధంగా ఆయన దగ్గర నుంచి ఒక 50, 40, 60 పీవీ వచ్చేస్తే చాలని ఆలోచించకూడదండి. నిజంగా ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మి జాయిన్ అవుతున్నాడంటే, ఆ వ్యక్తికి మీరు మేలు చేకూర్చే విధంగా ఆలోచించాలి. అంటే ఆయన లాభపరిచే విధంగా ఆయనకు తెలీదు. సీఎన్‌సీ గురించి ఆయనకు తెలీదు. కానీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎక్స్‌ప్లెయిన్ చేసి, "బాబు నువ్వు మామూలుగా కొనుక్కుంటే ఇంతే బెనిఫిట్ వస్తది. అదే సీఎన్‌సీలో కొనుక్కుంటే సగం రేట్‌కొస్తది. నువ్వు వెస్టేజ్‌లో అన్ని ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఆరోగ్యంగా ఉంటావు. అన్నీ ఎలాగో కొనక తప్పదు. బయట ప్రపంచంలో అన్నీ కొనాలి. అదే వస్తువులు వెస్టేజ్‌లో కొనుక్కో. సగం రేట్‌కే వస్తుంది. ఈక్వల్ టు కిరాణా షాప్‌లో లేదా డిపార్ట్మెంట్ స్టోర్‌లో కొనుక్కునే రేట్లకే దొరుకుతూ సేమ్ టైమ్ నీ ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి బాగుంటాదని" చెప్పి వాళ్ళ మేలు కోరే వాళ్ళైతే సీఎన్‌సీ కోసం మీరు బాగా అచ్చుగుద్దినట్టుగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ప్రొడక్ట్స్ తాలూకా నేమ్స్ ఏసాను ఇక్కడ చూడండి. డైలీ వాడుకునే ప్రొడక్ట్స్ పేస్టు, బ్రష్, సోపు, షాంపూ, ఎయిర్ ఆయిల్, టీ, ఫ్రెషనప్ డ్రింకు, అలాగే బ్రేక్‌ఫాస్టు, ఫ్లాక్స్ ఆయిలు, స్పిరులినా ఆమ్లా, అలాగే ఫెయిర్‌నెస్ క్రీము, కుకింగ్ ఆయిలు, మెంటియో, అల్ట్రా వాషు, అల్ట్రా మ్యాటిక్కు, అల్ట్రా స్క్రబ్బు, అల్ట్రా స్వాబు, అల్ట్రా గార్డ్. ఇవి బేసిక్‌గా కొన్నే ఏసాను. అన్నీ ఎయలా. చాలామంది ఏమంటారంటే, "సార్ 100 పాయింట్లు కొనుక్కోవడానికి ఏమున్నాయి సార్ వెస్టేజ్‌లో" అంటారు. ఇంకా నేను ఏసినయి చాలా ఎయాల్సినవి ఉన్నాయి. డైలీ వాడుకునే ప్రొడక్ట్స్‌లో చాలా ఉన్నాయి మన దగ్గర. అవన్నీ ఏస్తే 100 పాయింట్లు కాదు, 500 పాయింట్లు మీరు కొనేస్తారు. రీసెంట్‌గా నేను హైదరాబాద్ మీటింగ్‌కెళ్తే నా టీమ్‌లో ఒక పల్నాడు టీమ్ వాళ్ళు ఒక మాట అన్నారు. హైదరాబాద్ టీమ్ అన్నమాట. పల్నాడు, హైదరాబాద్ మిక్స్ అయ్యి ఉంది. వాళ్ళన్నారు, "సార్ మేమందరం కూడా సెల్ఫ్ పీవీ 500 చేస్తున్నాం సార్" అన్నారు. నాకే సిగ్గనిపించింది. ఎందుకంటే నేను 300 పీవీయే చేస్తున్నాను సెల్ఫ్. వాళ్ళు 500 పీవీ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్ సార్ అని చెప్పి మనసులో అనుకున్నాను. శభాస్ అని చెప్పి. ఎందుకంటే వెస్టేజ్ కరెక్ట్ అయిన వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటదండి. అందుకే వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా డెవలప్ అవుతున్నారు. చాలా ఫాస్ట్‌గా ఈ నెలలో స్టార్టర్ అవుతున్నారు. స్పాన్ ఆఫ్ 3 మంత్స్‌లోనే. ఓకేనండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంఆర్‌పీ, డీపీలు కూడా ఏసాను. ఎంఆర్‌పీ వచ్చేసరికి 6,252 అయింది. ఈ రెగ్యులర్ ప్రొడక్ట్స్‌కి. అయి డీపీ‌లోకొచ్చేసరికి 4,361 వచ్చింది. పీవీలొచ్చేసరికి 123 పైనే వచ్చేస్తున్నాయి. అయితే ఇందులో అన్ని కలిపేసాను. అంటే పీవీలు రాలేని ఐటెమ్స్ కూడా కలిపేసాను. మరి అవి 50%కి వచ్చేసరికి వాటి మార్జిను చూడండి ఎంత తగ్గిపోయిందంటే రూ. 3,126కే వచ్చేస్తుంది. అంటే రూ. 3,000కే మనం కొనుక్కోగలుగుతున్నాం. ఓకేనండి. ఈ 50% ఆఫర్‌లోకి రాగలిగితే. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ రెగ్యులర్ ప్రొడక్ట్స్‌ని మీరు చార్ట్ తయారు చేయండి. ఓకేనండి. రెగ్యులర్ ప్రొడక్ట్‌ని చార్ట్ తయారు చేయండి. ఇంకా నేను అన్నీ ఇలా జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికే ఫాస్ట్‌గా వీటిని డిజైన్ చేసి వేయడం జరిగింది. అలాగే ఈ రెగ్యులర్‌గా కంపల్సరీ వాడాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే రెగ్యులర్‌గా వాడాల్సిన కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. స్పిరులినా బేసిక్‌గా ప్రతి ఒక్కరు వాడాల్సిందే. ఫ్లాక్స్ ఆయిల్ కంపల్సరీ వాడాల్సిందే. ఆమ్లా లేదా సిబోక్తాన్ ఏదో ఒకటి రెగ్యులర్‌గా కంపల్సరీ వాడేటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇలాగే ఇంకా కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. లేడీస్‌కి శానిటరీ నాప్కిన్స్ ఉంటాయి. పిల్లలకి న్యూకో ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి. అలాగే కొలెస్ట్రామ్ ఉంటది. ఇవన్నీ నేను యాడ్ చేయలా. యాడ్ చేస్తే 200 పైనే పీవీ అయిపోద్దండి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు గాని, చాలామంది దూరం నుంచి చూసేవాళ్ళు గాని, వెస్టేజ్ గురించి పూర్తిగా అర్థం కాలేని వాళ్ళు గాని, మీటింగ్‌కి రాలేని వాళ్ళు గాని, సీఎన్‌సీ ఆఫర్ గురించి తెలియలేని వాళ్ళు గాని, వాళ్ళేమంటారంటే, "ఏమున్నాయమ్మా మీ దగ్గర కొనడానికి? పప్పులు, ఉప్పులు లేవు మీ దగ్గర" అంటారు.
ఏమంటే పప్పులు, ఉప్పులు లేకపోయినా ఇక్కడ ఈ ఐటెమ్స్ కొనుక్కుంటేనే మీకు మోర్ దెన్ 10,000 పైనే అయిపోద్ది ఇంట్లో కావాల్సినయన్ని కొంటే. మరి అది కూడా 50%లో వస్తుంది కాబట్టి ధీమాగా మనం కొనొచ్చు. ఈ విధంగా సీఎన్సీ ఆఫర్ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని 4 నెలల ఆఫర్‌లో కొనుక్కోవడం వల్ల ఏ ప్రొడక్ట్ అయినా కూడా సగం ధరకే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్‌ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన దాన్ని బట్టి సుధాకర్ సార్‌కి థాంక్స్ తెలియజేసుకుంటూ ఈ సెషన్‌ని సుధాకర్ సార్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థాంక్ యూ సార్ సుధాకర్ గారు. థాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి. యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్‌గా చెప్పారు సార్.